హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదండి, అందుకని నా ఫ్రెండ్ని తీసుకొని అమీర్పేట్ మార్కెట్కి అయితే వచ్చేసానండి. అయితే తనకైతే అబద్ధం అయితే చెప్పానండి, నేనేమో కొనాలే తీసుకెళ్ళు అని. అసలు మార్కెట్ చూస్తుంటే మర్తిపోతుందండి. ఏం కొనాలో ఏం కొనకూడదో అస్సలు అర్థం అవ్వట్లేదండి. బడ్జెట్ కనుక ఉంటే అన్నీ కొనేయాలనిపిస్తుందండి, అంత బాగుంది. అన్నీ దొరికేస్తాయండి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఏం కావాలన్నా వేర్స్ దొరికేస్తాయండి. టాప్స్ అయితే 250కే ఉన్నాయండి, 250, 350 అలా ఉన్నాయండి. టీషర్ట్స్ కానీ అన్నీ 150, 50కి అట్లా ఉంటాయండి. బేరమాడితే మాత్రం చాలా తక్కువకే దొరికేస్తాయండి. అంటే కలెక్షన్ మాత్రం చాలా బాగుంటాయండి. క్వాలిటీ పరంగా చూస్తే కొన్ని క్లాత్లు అయితే బాగుంటాయండి, కొన్ని క్లాత్లు అయితే అంతగా బాగోవు. మనం చూసి తీసుకోవాలి అంతే. ఏదైనా మన సెలెక్షన్లో ఉంటుంది కదండి. సో ఇంకా నేనైతే ఏం కొనలేదు, అలా ముందుకెళ్ళు అని నా ఫ్రెండ్కి అంటుంటే, ఇంకా నువ్వేం కొనలేదు కదా, ఏకే తీసుకొచ్చావు అని అయితే నన్ను తిట్టేస్తుంది. ఇంకా ఏదో ఒకటి అబద్ధం చెప్పాలి కదండి. నాకైతే ఈరోజు సరదాగా తిరగాలని ఉంది, అందుకనే తనైతే తీసుకొని అయితే వచ్చేసాను. తనైతే తిట్టకుండా వెళ్తుందనమాట తీసుకుంటూ నన్ను. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా చెవులు మూసుకొని అయితే నేను వచ్చేసానండి. తర్వాత వచ్చేటప్పుడు అయితే నేను షాపింగ్ అయితే చేశానండి. కొంచెం ఇంటికి కావాల్సిన సామాన్లు అయితే కొన్ని షాపింగ్ అయితే చేశాను, మీకు చూపించేస్తాను చూడండి. ఇవే అండి, అంటే మంత్లీకి ఏం కావాలో ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. చాలా తక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే లాస్ట్ వీక్లో నాకు నా పిల్లలకైతే ఒంట్లో బాగుండలేదు. సో డబ్బులన్నీ ఖర్చులు అయిపోయింది ఉండే దాంట్లోనే. ఇంకా ఇవైతే నేను షాపింగ్ అయితే చేశానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, బాయ్.